హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక మనకు అక్టోబర్ నెలలో ధన త్రయోదశి 18వ తారీఖు 19వ తారీఖు ఎప్పుడు జరుపుకోవాలి? ఇది పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంది అందరికీ కూడా. మరి ఈ రెండు తేదీల్లో ఎప్పుడు జరుపుకోవాలి? సరే, బంగారం కొనే వాళ్ళ పరిస్థితి ఓకే. బంగారం కొనలేని వారు ఈ రోజు ఇంటికి ఏం కొని తెచ్చుకోవాలి? ఈ రోజు గనక మీరు సాయంత్రం ప్రదోష కాలంలో 6:30 నుంచి 8 గంటల మధ్యలో ఈ ఒక్క వస్తువుని మీ ఇంటికి తెచ్చుకున్నారు అంటే కేజీ బంగారాన్ని కొన్నంత పుణ్యం మీకు వస్తుంది. అంతేకాదండి, తరతరాలకు కూడా కూర్చుని తిన్న తరగని ఆస్తి సంపద మీ సొంతమవుతుంది. సంవత్సరం అంతా కూడా ఎంత తీసినా తరగని ఆదాయం మీ సొంతమవుతుంది. ఎటో ఒక వైపు నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది. మీ ఇంటికి ఒక శ్రేయస్సు అనేది ఏర్పడుతుంది. లక్ష్మీ అమ్మ అనుగ్రహం మీ మీద పుష్కలంగా నిండుగా మెండుగా ఉంటుంది. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఈసారి వస్తున్న ధన త్రయోదశి మామూలు కాంబినేషన్ కాదండి. అమ్మవారి జన్మ నక్షత్రం లక్ష్మీ అమ్మ జయంతి, ధన్వంతరి జయంతి, ముఖ్యంగా శని త్రయోదశి. ఎక్కడైనా ఇలాంటి ఒక కాంబినేషన్ సాధ్యమా? ఈ రోజుని ఈ సమయాన్ని వదులుకున్నారు అంటే మళ్ళీ ఎన్నేళ్లు మీరు ఎదురు చూసినా, 100 ఏళ్ళు ఎదురు చూసినా అలాంటి రోజులు మీరు తెచ్చుకోలేరు. ఇలాంటి రోజులు మిస్ అయిపోతారు. మళ్ళీ కూడా రాదు. కాబట్టి ఎవరైతే ఇంట్లో ఉన్న దరిద్రాన్ని దూరం చేసుకోవాలి, ఆర్థిక కష్టాలను దూరం చేసుకోవాలి, అప్పుల బాధల్ని దూరం చేసుకోవాలి, మెయిన్ ఇక్కడ ధన్వంతరి జయంతి, ధన్వంతరికి పూజ చేసుకోవాలి. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారో, ఎన్ని చోట్ల చూపించిన ఎన్నటికి తెగని రోగాలతో ఎవరు బాధపడుతున్నారో అలాంటి వారందరూ కూడా ఈ రోజు గనక మీరు ఈ ఒక చిన్న పని చేశారంటే మీ దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా పరారైపోవలసిందే. ఇంకా మేము బంగారం కొంటామండి అని అంటే గనక తప్పకుండా కొనండి. కొనలేని వారు ఏంటంటే ఇప్పుడు మీ భర్తనో మీ ఇంట్లో వాళ్ళనో బంగారం కావాలని ఈ సమయంలో అడిగితే ఖచ్చితంగా మీకు మొటిక్కాయలు తప్పవు. ఎందుకంటే బంగారం రేటు కొండెక్కి కూర్చుంది. ఇప్పుడు అడిగితే ఖచ్చితంగా మీకు తిట్లు పడతాయి. కాబట్టి ఆ తిట్ల నుంచి మీరు తప్పించుకోండి. ఇంట్లో వాళ్ళని ఎక్కువ బాధ పెట్టకండి. కొనలేని వారు అందరూ కొనేసారు, డబ్బున్న వాళ్ళు మేము కొనలేకపోయామే అని మీరు బాధపడకండి. సింపుల్గా ఏ వస్తువు తెచ్చుకుంటే బంగారం కొన్నదానికంటే ఇంకా రెట్టింతల పుణ్యం మీకు వస్తుంది ఈరోజు నేను చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఈ ధన త్రయోదశి ఎప్పుడు చెయ్యాలి అన్న ఒక క్లారిటీ కూడా కావాలి. కాబట్టి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి. కాదు లేదు అన్న మాటే ఉండదు అయిన డిక్షనరీలో. ఎంతటి మొండి సమస్యనైనా, ఎంత పెద్ద కష్టాన్నైనా ఇవ్వండి, ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చిట్టికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవాన్ని సాధించిన గురూజీ అండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరు మొబైల్ నెంబర్ 7386242425. మరి మేము నేరుగా వెళ్ళలేమండి, పర్సనల్ గా కలవలేమండి. ఎలా అండి అంటే అవసరం లేదండి. మీరు ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఎలా? కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారా, అంతే. మీరు వెళ్ళాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తారు. అలాగే మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారు. ఈయన వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ని పోగొట్టుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు మెసేజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే గనక మనకు ధన త్రయోదశి అంటే మనకు దీపావళి 5 రోజులు చేసుకుంటాము. ఫస్ట్ స్టార్టింగ్ రోజు ధన త్రయోదశి, ధన్తేరస్, ధన్వంతరి జయంతి. ఇక ఈ రోజు ఏంటంటే లక్ష్మీ అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించిన రోజు. అమ్మతో పాటు ఇంకా చాలా శుభప్రదమైనవన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే ఐరావతం కావచ్చు, అలాగే మనకు ధన్వంతరి ఆరోగ్యానికి సంబంధించిన ఆ దేవుడు కావచ్చు,
ఇలా ఉప్పు కావచ్చు, ఇలా చాలా కూడా కామధేనువు, ఇలా అమ్మవారితో సహా తోబుట్టులాగా చాలా ఉద్భవించాయి. అందుకే చాలా వాటిని కూడా లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము. అంతటి అద్భుతమైన రోజు కాబట్టి ఆ రోజును అమ్మను మనం ప్రసన్నం చేసుకున్న, అమ్మను తలచిన కొలిచిన మన కొంగు బంగారాన్ని చేసేసి కోరికలను తీర్చేస్తుంది. ఇంకా అలాంటి ఒక అద్భుతమైన రోజు అని చెప్పిన దాన్ని ధనత్రయోదశి అంటారు. అలాగే ధన్వంతరి జయంతి. ఇక్కడ మనకు శని త్రయోదశి వచ్చిందండి. అత్యద్భుతం. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు చెప్పే ఉన్నారు కదా, శ్రీహరిని ఎక్కడ పూజిస్తారో, శ్రీహరికి ఎక్కడ పూజలు జరుగుతుంటాయో, శ్రీహరిని ఎక్కడ తలుస్తూ కొలుస్తూ ఉంటారో అక్కడ నేను తిష్ట వేసుకుని కూర్చుంటాను అని అమ్మ చెప్పే ఉంది కదా. అలాంటి శ్రీహరికి ఎంతో ఇష్టమైనటువంటి శనివారం రోజు కలిసి వచ్చింది అది ధనత్రయోదశి. ఆ రోజు ఇంకా తిరుగు ఉండదు. అసలు బంగారం కొనేవాళ్ళు ఉంటే మేము కొంటామండి అంటే మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నామండి, డబ్బు పోగు చేసుకున్నామండి, కొంటామంటే నిర్మోహమాటంగా కొనచ్చు. కానీ బంగారం కొనాలి ధనత్రయోదశికి ఎక్కడా లేదు, ఎవరు చెప్పలేదు, ఏ పురాణాల్లో కూడా లేదు. ఈరోజు మనం చక్కగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోండి. ఆరోగ్యం కోసం ధన్వంతరిని మీరు ప్రార్థించండి, పూజ చేసుకోండి. ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు టాబ్లెట్లు మందులు వాడుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ కొన్ని ఉంటాయి. ప్రతిరోజు టాబ్లెట్ పడాల్సిందే వాళ్ళకి. కొన్ని మందులు ఖచ్చితంగా వాడాల్సిందే. ఆ మందుల మీదనే వాళ్ళ లైఫ్ అన్నది రన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే ఆ రోజు మీ ఇంట్లో ధన్వంతరి పటం ఉంటే మంచిది, లేకపోతే ఒకటి తెచ్చుకోండి, చాలా మంచిది. అక్కడ దేవుడి ముందు మీ మందులు ఏవైతే ఉన్నాయి, టాబ్లెట్స్ కానీ టానిక్లు కానీ ఏవైతే ఉన్నాయి, మీ మెడిసిన్ వాడేది ప్రతినిత్యం అవి అక్కడ పెట్టేసి ధన్వంతరి మంత్రాన్ని ఒక 108 సార్లు చదవండి. ఆ రోజు మీ జబ్బు ఎంత త్వరగా తగ్గుతుందో మీరే చూస్తారు. అంటే అంత శక్తి అనేది నిండుతుంది. మీరు ఏదైనా కొత్తగా మందులు స్టార్ట్ చేయాలంటే కూడా ఈ ధన్వంతరి జయంతి ధనత్రయోదశి రోజు మీరు మొదలు పెట్టుకోండి. మరి ఆ మంత్రం ఏంటి అంటే కనుక ఓం ధన్వంతరియే నమః, ఓం ధన్వంతరియే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పండి. ఆ ధన్వంతరి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుడు, ఆయన శక్తి అంతా మీ మెడిసిన్కి ఇదవుతుందండి. చాలా త్వరగా మీ జబ్బు తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆరోగ్యం కోసం ఈయన్ని ప్రార్థించండి. ఇక బంగారం కొనేవాళ్ళు ఓకే, బంగారం కొనలేని వాళ్ళ మాట ఏంటి, ఏం కొనాలి అని అంటే కనుక ఖచ్చితంగా చెప్తాను. అయితే ఈరోజు శని త్రయోదశి కూడా కాబట్టి మీరు శని త్రయోదశి కాబట్టి ధన త్రయోదశి రోజు మార్నింగ్ నుండి కూడా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండేసి ఈవినింగ్ ప్రదోష కాలంలో ఒక 6:37 నుంచి 9 లోపు ఉండి మీరు గనక శివుడిని పూజించారు, శివుడిని తలిచారు అని అంటే మీకు ఉన్న శని దోషం మొత్తం కూడా నివృత్తి అవుతుందండి, నివారణ అవుతుంది. ఇంకా కొన్ని శివాలయాల్లో మనకు అభిషేకం మనంతట మనమే చేసే అవకాశం ఉంటుంది. అలాంటి శివలింగాలు మీకు అందుబాటులో ఉంటే నల్ల నువ్వుల నూనెతోటి శివలింగం మీద అభిషేకం చేసి ఒక శంకు పుష్పాన్ని ఉంచరండి. మీ దరిద్రం మొత్తం తొలగిపోతుంది, మీ శనిపీడ మొత్తం విరగడైపోతుంది. ఇదొక్కటి చేసుకోవచ్చు ఈరోజు. ఇక మనకు ఈరోజు లక్ష్మీదేవిని, కుబేరుడిని, ఈశ్వరుడిని ముగ్గురిని కూడా పూజించాలి, ప్రార్థించాలి. అది కూడా మొత్తం ప్రదోష కాలంలోనేనండి. అమ్మవారికి పూజలు ప్రదోష కాలంలో చేస్తే చాలా ఇష్టం, ఈశ్వరుడికి ప్రదోష కాలంలో చేస్తే చాలా ఇష్టం. కాబట్టి ప్రదోష కాలాన్ని వదులుకోకండి, అంతా ఈ ప్రదోష కాలంలోనే చేసుకోండి. ఇక మనకు లక్ష్మీదేవికి, కుబేరుడికి అంత సంపదని, అంత డబ్బుని, బంగారాన్ని ఇచ్చిందే పరమేశ్వరుడు. ఇక్కడ స్వర్ణాకర్షణ భైరవుడు అని అంటే పరమేశ్వరుడే. ఆయన 2 చేతులతో కూడా లక్ష్మీదేవికి, ఒక చేత్తో కుబేరుడికి, ఒక చేత్తో బంగారపు కాసులను గురిపిస్తూ ఉంటాడు. అంతటి సంపదని లక్ష్మీదేవికి, కుబేరుడికి ఇచ్చిన ఆయన పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుడిని మనం భక్తితో పూజిస్తే మనకు ఎంత ఇస్తాడో ఆలోచించండి. కాబట్టి ఈ ముగ్గురిని ఈరోజు పూజించండి. ఇక చక్కగా ఇంటినంతా శుభ్రం చేసుకుని దేవుడి పటాలని పువ్వులతో అలంకరించి ధూపం, దీపం, నైవేద్యాలు పెట్టుకుని ఏదైనా స్వీట్ కొద్దిగా ఉండి పెట్టండి. పరమాన్నమా లేకపోతే క్షీరాన్నమా మీ ఇష్టం, ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకోండి. ఇంకా మీరు బంగారం కొనలేని వాళ్ళు ఈరోజు ఏం చేయాలి అని అంటే మీరు ఇంటికి ఏం తెచ్చుకోవాలి అని అంటే గనుక ఇక్కడ ముఖ్యంగా కొన్ని వస్తువులు చెప్తానండి. ఇవి లక్ష్మీప్రదమైన వస్తువులు, లక్ష్మీకి తోబుట్టువులు లాంటి వస్తువులు, లక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక వస్తువులు. ఈ వస్తువులు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు దేనికి లోటు ఉండదు, మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది, సిరిల పంట కురుస్తుంది. మీరు వద్దన్నా కూడా డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్య దూరం అయిపోతుంది. ఏం తెచ్చుకోవాలి? ముందుగా చీపురు,
మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, చెత్తని, గలీజుని మొత్తం బయటకు దోసేసి ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచేటటువంటి చీపురు, లక్ష్మీ స్వరూపమైన చీపురు. చీపురుని కొని ఇంటికి తెచ్చుకోండి, కొత్త చీపురుని. అందుకే చీపురుని కాలుతో తొక్కకండి, తన్నకండి. ఎక్కడైనా మనకు దారిలో ఉంటే కాలుతో అలా తోసేసి పక్కకు వెళ్తూ ఉంటాం. దానంత దరిద్రమైన పని ఇంకొకటి ఉండదు. ఎంత ఉన్నవాళ్ళైనా కూడా వాళ్ళ పతనం అన్నది చూస్తారు చీపురుని కాలుతో తన్నిన వాళ్ళు, తొక్కిన వాళ్ళని. కాబట్టి చీపురుని తెచ్చుకోండి. ఆ తర్వాత ఏకాక్షి నారకేళం, శ్రీఫలం, బహుమతి చక్రాలు, ముత్యపు శంఖం, ముత్యం, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, ఇవి ఏంటంటే లక్ష్మీ స్వరూపాలు. ఇవన్నీ మీకు ఎన్ని కుదిరితే అన్నీ తెచ్చుకోండి. కౌంటింగ్ ఏమీ లేదు. మీరు 5 తెచ్చుకుంటారా, ఒక్కొక్కటి 7, 11 ఇలా తెచ్చుకుంటారా, మీ ఇష్టం. ఇలా లేదు 3 తెచ్చుకుంటారా, అన్నీ తెచ్చి ఆ రోజు ధన త్రయోదశి రోజు ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకొని ఈ ప్రదోష కాలం ఏదైతే ఉందో దేవుడి దగ్గర పెట్టి పూజించండి. ఇక్కడ ఈరోజు అమ్మని మీరు ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇవి మీకు బంగారం కొనని దానికంటే కూడా ఇంకా రెట్టింపు పుణ్యఫలం అనేది మీకు వస్తుంది. ఎందుకంటే వీటి వెంట లక్ష్మీదేవి నడుచుకుంటూ మీ ఇంట్లోకి వచ్చేస్తుంది, గల్లు గల్లు మని గజ్జల శబ్దంతో, డబ్బుల మూటలతో. ఇంకా మీరు ఆ తర్వాత అమ్మ వచ్చాక అమ్మను మీ ఇంట్లో బంధించుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. ఇక ఈ ప్రదోష కాలంలో దేవుడి దగ్గర పెట్టేసి, అమ్మవారి దగ్గర పెట్టేసి చక్కగా పూజ చేసుకోండి, ధూపం వేసుకోండి. మళ్ళీ ఇవి ఎప్పుడు ఎక్కడ పెట్టాలి అన్నది చెప్తాను. ఇంకా దీనితో పాటు మేము కొంతమందికి ఇవన్నీ కూడా మాకు అందుబాటులో లేవండి అని అనుకునే వాళ్ళకి, అందుబాటులో ఉన్నా సరే మేము ఇవి కూడా తెచ్చుకుంటామండి అని అనే వాళ్ళకి బిల్వ పత్రాలు, మారేడు దళాలు, జమ్మి చెట్టు ఆకు, ఇవి కనుక ఈరోజు తీసుకుని వచ్చి మీరు ప్రదోష కాలంలో భగవంతుడు ముందు పెట్టి వాటికి కూడా పూజ చెయ్యండి. ఇంకా మహాద్భుతం. ఎందుకంటే మీ జీవితంలో ఈ మారేడు దళము, జమ్మి చెట్టు ఆకు ఇవి గనక తెచ్చుకొని మీ ఇంట్లోకి ఆ రోజు పెట్టుకున్నారంటే లక్ష్మి, కుబేరులు, పరమేశ్వరుడు, ఇంకా లక్ష్మీ అమ్మ ఎక్కడుంటే శ్రీహరి అక్కడ ఉంటాడు. లక్ష్మీనారాయణులు, కుబేరుడు, పరమేశ్వరుడు మీ ఇంట్లో నుంచి కట్టు కదలమన్నా కూడా కదలరు. అంత అద్భుతంగా మీకు పనిచేస్తుంది. వీటన్నింటినీ పూజ చేసేసారు. ఆ తర్వాత ఏం చెయ్యాలి? ఇదంతా కూడా మీరు ప్రదోష కాలంలో చేయండి. ఒక 6:30 నుంచి 7 గంటల నుంచి మొదలుకొని 9 గంటల లోపు ఇదంతా కూడా చేసుకోండి. ఇక వీటన్నింటినీ పెట్టి పూజ చేసేయండి. ఇది ఎప్పటి వరకు ఉండాలి? దీపావళి రోజు వరకు మీ పూజా మందిరంలో వీటిని అలా ఉంచేసేయండి. ఆ తర్వాత ఒక పసుపు క్లాత్ తీసుకొని, కొత్తది పసుపు వస్త్రం లేదంటే ఒక వైట్ తీసుకొని పసుపు కలిపేసి పసుపు నీళ్ళలో అద్ది దాన్ని ఎండబెట్టేసి దానికి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి, ఇక్కడ మీరు ఏవైతే ఈ వస్తువులు చెప్పానో నేను, చీపురు ఒక్కటి కాకుండా ఏకాక్షి నారకేళం, శ్రీఫలం, గోమతి చక్రాలు, ముత్యపు శంఖం, ముత్యాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, ఇవన్నీ కూడా ఆ పసుపు పచ్చటి క్లాత్లో పెట్టేసి, ఇంకా ఈ మారేడు దళాలు, జమ్మి ఆకు ఇవి కూడా ఒక మూటలా కట్టేసి మీ బీరువాలో మీరు డబ్బు పెట్టే చోట పెట్టండి. లేదు మారేడు దళాలు, ఈ జమ్మాకు నలిగిపోతాయండి అంటే ఒక చిన్న మనకి జ్యువెలరీ బాక్స్ ఉంటుంది చూసారా, రౌండ్ది, అలాంటి వాటిల్లో నలిగిపోకుండా మీరు డబ్బులు పెట్టే చోట పెట్టండి. ఎప్పుడు ధనత్రయోదశి రోజు ఈ మొత్తం చేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేశారు. దీపావళి రోజు మళ్ళీ ఒక్కసారి పూజ చేసుకుని సంకల్పం చెప్పుకొని స్థిరలక్ష్మి మా ఇంట్లో ఉండాలి అని చెప్పి బీరువాలో పెట్టండి. ఇంకా అక్కడ నుండి చూస్తారండి, మీ లైఫ్ మారటం మీరు చూస్తారు, మీ దరిద్రం తొలగటం మీరు చూస్తారు, మీ ఇంట్లో ధనవర్షం, కాసుల వర్షం కురవటం చూస్తారు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి, కుబేరుడు ఇద్దరు కూడా గల్లు గల్లుమని గజ్జల శబ్దంతో నవ్వుతూ నాట్యమాడుతూ మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు. పరమేశ్వరుడి ఆశీర్వాదం ఉంటుంది, నారాయణుడి అనుగ్రహం ఉంటుంది, లక్ష్మీ కుబేరుల అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఖచ్చితంగా లైఫ్ అయితే మారుతుంది. బంగారం కొనాలని ఎక్కడా రూల్ లేదు. కొంటామంటే ఖచ్చితంగా కొనుక్కోండి. కొనలేని వారు ఈ ఒక్క వస్తువుల్ని తెచ్చి పెట్టుకోండి. ఎంత అద్భుతం మీ లైఫ్ లో జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఇక్కడ ధన్వంతరి మంత్రాన్ని మాత్రం చదువుకోవటం మిస్ అవ్వద్దండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము,
జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో, మీ పాకెట్ లో, మీ వాలెట్ లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.